హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏటీఎంకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏటీఎంలో మనం కార్డు పే తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చి డబ్బులు రాకపోతే ఏం చేయాలి, బ్యాంకుకు వెళ్లకుండా ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఈ వీడియో వాట్సాప్, ఇన్స్టా మరియు ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక, మనం అవసరమైనప్పుడు చాలాసార్లు మనం వెళ్తున్నప్పుడు ఏదన్నా డబ్బులు ఎమర్జెన్సీ అనుకోండి, ఏటీఎం నుండి విత్డ్రా చేయాలంటే మన బ్యాంక్ ఏటీఎం వేరే బ్యాంక్ ఏటీఎం చూసుకోం. అలాగేంటంటే మనం ఏదో ఒక బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళి మనం డబ్బులు విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చి మన ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చి డబ్బులు వచ్చినట్టు స్లిప్ వచ్చి ఏటీఎం నుండి డబ్బులు రాకపోతే ఏం చేయాలి అంటే, బ్యాంకుకు వెళ్లకుండా ముఖ్యంగా మనం ఏటీఎం స్లిప్లో మనం ఏటీఎం యొక్క నంబరు మరియు ట్రాన్సాక్షన్ నెంబర్ మీరు గుర్తుంచుకొని మీరు మీ ఏటీఎం కార్డును తీసుకొని అందులో కస్టమర్ కేర్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది. దానికి మీరు డయల్ చేసి ఇమ్మీడియట్గా బ్యాంక్ ఏటీఎం దగ్గర నుండి డయల్ చేసి వివరాలు చెప్పి ట్రాన్సాక్షన్ నెంబరు మరియు ఏటీఎంకి సంబంధించిన నెంబర్ మీరు చెప్పి కంప్లైంట్ రేస్ చేయాలి. రేస్ చేస్తే మీ డబ్బులు 72 గంటల్లో కనుక మీ డబ్బులు మీకు రీఫండ్ అవ్వకపోతే కనుక యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ మీకు ఎన్ని రోజులు డబ్బులు ఇవ్వటానికి పడుతుందో అన్ని రోజులు, అంటే ఉదాహరణకి మీ డబ్బులు 72 గంటలు రాలేదు, మీ డబ్బులు రావటానికి ఇంకో 10 రోజులు పట్టింది అనుకోండి, రోజుకి 100 రూపాయలు చొప్పున 1000 రూపాయలు మీకు పెనాల్టీ కింద వేసి మీకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే తొందరగా స్పందిస్తున్నారు. మ్యాక్సిమం 72 గంటలు అంటారు, కానీ 24 గంటల లోపే ఇట్లా డబ్బులు అనేవి మనకి రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో నాకైతే 2-3 సార్లు జరిగింది ఇట్లా. 72 గంటలు వాళ్ళు అన్నారు, కాకపోతే ఏంటంటే నాకు 24 అవర్స్ లోపే, అంటే ఒక ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 12 అవర్స్లో, ఇంకో ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 24 అవర్స్ లోపు నాకు రావడం జరిగింది. అంటే మరుసటి రోజు సేమ్ టైంలో నాకు రావడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసిన స్లిప్ను మీరు పారేయొద్దు, మీ దగ్గరే జాగ్రత్త పట్టుకోండి డబ్బులు వచ్చేదాకా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో రాసి తెలియజేస్తే దానికి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.